Hello students, welcome to GNV Learning Portal. Staff Selection Commission Combined Graduate Level Examination లో Quantitative Aptitude సంబంధించి previous year question solve చేద్దాం. The marked price of an article is 26% more than its cost price. So simple గా కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 126 రూపీస్ అవుతుంది. If a discount of 32% is given, what will be the loss percent? So, ఈ 126 rupees మీద 32% డిస్కౌంట్ ఇచ్చారంట. 32% డిస్కౌంట్ ఇచ్చారు అంటే ఎంత పర్సెంటేజ్ కమ్మినట్టు? 68%కి సెల్ చేసినట్టు. సో కాబట్టి మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందాం. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 126% ఇంటూ 68/100. 68/100. సో ఇక్కడ ఒకసారి మనం 100 ఇందులో 2 టేబుల్లో 34 టైమ్స్ పోతుంది, 50 టైమ్స్ పోతుంది. ఇంకొకసారి మళ్ళీ 25 టైమ్స్ పోతుంది, 17 టైమ్స్ పోతుంది. 25 126లో 5 1 ఉంటుంది కదా, 0 మనం 100 వేసుకుంటే 5.04 ఇంటూ 17. ఇక్కడ 17 5s are 85. 17 ఇంటూ 4 68 కదా, 68 అంటే పాయింట్స్ డిజిట్ తడుతుంది కాబట్టి 68. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి? 85.68 వచ్చింది. సో మనకి లాస్ ఎంత వచ్చిందో కనుక్కోవాలంటే కాస్ట్ ప్రైస్లోంచి సెల్లింగ్ ప్రైస్ తీసేయాలి. అంటే 100లోంచి 85.68 తీసేయాలి. సో 85 ఇక్కడ 0.68 ఎప్పుడైతే తీస్తామో 32% వస్తుంది. 32% వచ్చింది, ఒక్క ఆప్షనే ఉంది కాబట్టి ఆప్షన్ డి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు ఇక్కడ 88 తీస్తే ఇక్కడ 99 ఉంటుంది, 99 అన్నా కూడా 14.32 అవుతుంది. 14.32 లాస్ట్ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఆప్షన్ డి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.